ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు అనేది మనం చూద్దాం. దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపిస్తారో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తివేనా, లేదా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించే వ్యక్తివా? ఒకసారి ఆలోచించు. నీ జీవితం ఎలా ఉంది అని స్వపరిశీలన చేసుకో. నీ ఆత్మీయ జీవితం గురించి నీకు ఒక ఆలోచన వస్తాడు దేవుడు. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆత్మచేత నీవు నడిపించబడాలని ఈరోజు నువ్వు గమనించాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మని మాట నీవు అసలు వినగలుగుతున్నావా అని ఒకసారి ఆలోచించు. నీలో పరిశుద్ధాత్మను నీవు మాటికి నీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావా? ఆయన మాట వినే వ్యక్తిగా ఉన్నావా? నీవు దేవుని ఆత్మచేత అసలు నడిపించబడుతున్నావా, లేదా నీ సొంతగా నీ ఇష్టానుసారంగా నడిపించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించు. చాలామంది క్రైస్తవులు నేటి కాలంలో గమనిస్తే దేవుని ప్రమేయం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ప్రవర్తిస్తూ వారి పనులు వారి ఇష్ట ప్రకారమే చేసుకుంటూ పోతున్నారు. కానీ వారి పట్ల దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుందని గమనించాలి. అది గమనిస్తేనే కదా ఏదైనా సరే. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆత్మపూర్ణై ఉండాలి, ఆత్మచేత నడిపింపు గలవాడే ఉండాలి. ఇదిగో దేవుని ఆత్మచేత నడిపింపబడితేనే దేవుని కుమారుడు అవుతారు అని వాక్యం సెలవిస్తోంది కదా. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు నీ స్థితి ఎలా ఉందనేది గమనించు. అపొస్తలుడైన పౌలైతే నాటి రోమా సంఘానికి కాదు, నేడు మనందరితో కూడా చెప్తున్న విషయం అదే కదా. ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపించబడతారో వారే ఆయన కుమారులుగా ఉంటారు. కాబట్టి మిత్రమా, నీవు ఈరోజు దేవుని కుమారుడిగా ఉండాలని ఆశపడిచే ఖచ్చితంగా నీవు దేవుని ఆత్మచేత నడిపించబడే వ్యక్తిగా ఉండు. ఎందుకంటే ప్రభు ఆత్మచేత నువ్వు నడిపించబడితేనే నీకు మేలు, నీకు క్షేమము. నీ ఇష్టానుసారంగా నాకు ఇది నచ్చింది, నేను ఇది చేస్తాను, ఇది నా ఇష్టమే, నా ఇష్ట ప్రకారమే జరగాలి అని నువ్వు అనుకున్నావు అనుకో, నేను నాది నా ఇష్టం అనే మాటలు నీ నోటి వెంట వస్తే నీకు అవి ఎంత మాత్రం క్షేమాన్ని ఇవ్వవు. ప్రభు చిత్త ప్రకారం నువ్వు వెళ్తే, ప్రభు చిత్తం నీ జీవితంలో జరిగితే అప్పుడు నీకు అన్ని విషయాల్లో మేలు జరుగుతుంది. ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ఒకసారి ఆలోచించు. మరి ప్రభు ఎప్పుడు నడిపిస్తాడు? ఆయన ఆత్మచేత నువ్వు నింపబడినప్పుడు. కాబట్టి ఎప్పుడు ఆత్మపూర్ణలై ఉండి ఖచ్చితంగా ఆయన ఆత్మచేత నడిపింపబడాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే దేవుని ఆత్మ నీలో లేనట్లే. దేవుని ఆత్మచేత నీవు నడిపించబడే వ్యక్తివి కాదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే ఆయన కుమారులు కదా. మరి నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకోవు. దేవుని కుమారుడు అని అనిపించుకోకపోతే నీకు పరలోకం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు మిత్రమా. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే ఇప్పుడైనా అటువంటి ధోరణి, అటువంటి అలవాటు మానుకో. ప్రభువా, నీ చిత్తం ఏంటి నా జీవితంలో? నీ చిత్తం జరగాలయ్యా, నీ చిత్తానుసారంగా నా జీవితంలో ద్వారాలు తెరువు నాయనా అని నువ్వు అడిగితే దేవుడి ద్వారాలు తెరుస్తాడు. నువ్వు వెళ్ళవలసిన ద్వారం తెరుస్తాడు, వెళ్ళకూడని మార్గం మూసేస్తాడు. కాబట్టి అప్పుడు ప్రభు యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. నీకు అది విజయాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది. ప్రతి దానిలో ప్రభు తోడుగా ఉంటాడు. అంతేకాదు, నువ్వు ప్రభు కుమారుడు అనిపించుకుంటావు, పరలోకానికి వారసుడు అవుతావు. ఒకవేళ నీవు నీ ఆలోచన చొప్పున ఇంకా పనిచేస్తూ ఉంటే, నీ తలంపుల ప్రకారమే ఇంకా వెళ్ళాలనుకుంటే, నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించాలి అనుకుంటే, దేవుని సహాయం లేకుండా నువ్వు ఏ పని చేసినా ఖచ్చితంగా నీకు ఇబ్బంది పడతావు, అపజయం వస్తుంది. కాబట్టి మరి చుట్టుపక్కల వారి ముందు కూడా ఎగతాళికి ఆస్పదం అయిపోతావు. కాబట్టి ఎగతాళి ఉన్న జీవితం నీకు వద్దు. కానీ ప్రభు చెప్పినట్టు విను, ఆయన చెప్పినట్టు నువ్వు నడువు. ఆయన ఆత్మాను ఏదైతే నడిపిస్తాడో నేను ఆత్మచేత, అదే విధంగా నువ్వు నడువు. అప్పుడు నీకు ప్రతి పనిలో విజయం ఇస్తాడు. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకుంటావు. కాబట్టి ప్రభు ఆత్మచేత నడిపించబడు, దేవుని కుమారుడిగా నువ్వు ఆయన వారసుడిగా మారు. ఆమెన్.